ఈ మధ్య కాలంలో అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ కీర్తి హాస్పిటల్, నైనింగ్‌గర్, హన్మకొండ. మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా చాలా మంది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకుంటున్నారు. దానికి ఏం చేయాలో అర్థం కాక గూగుల్‌లో, యూట్యూబ్‌లో లేదంటే తెలిసిన ఫ్రెండ్స్ ద్వారానో ఏదో ఒకటి చేసి అబార్షన్ టాబ్లెట్స్ వాళ్ళంతల వాళ్ళు వేసేసుకుంటున్నారు. దిస్ షుడ్ నెవర్ బి డన్. ఎందుకు అనంటే, మీకు వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది ఇది గర్భసంచి. ఈ గర్భసంచిలో వచ్చిందా లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా అంటే ట్యూబ్లో కానీ అండాశయంలో కానీ ఇలా రకరకాల చోట్ల వచ్చిందా లేదా అని తెలుసుకొని గైనకాలజిస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాతే వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చినప్పుడే మీరు వాటిని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ లైఫే రిస్క్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఐదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్, మీకు ఎప్పుడైనా పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ గైనకాలజిస్ట్ని ఎటువంటి భయం లేకుండా కన్సల్ట్ చేసి ఫ్రీగా ఓపెన్ అప్ అయ్యి మీ ఇబ్బంది ఏంటో వాళ్ళకి చెప్పినట్టయితే యూ విల్ బీ సేఫ్. Hope this video is useful for you. Please share it to your friends and family. Thanks for watching this video. Comment down if you have any queries.